హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మై సెల్ఫ్ సుప్రవీణ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అసలు ఈ జ్యోతుల మహోత్సవం అంటే ఏంటి, ఎలా జరుగుతుంది, జ్యోతిని ఎలా ప్రిపేర్ చేస్తారు, అసలు ఎవరు ప్రిపేర్ చేస్తారు, ముక్కుబడి ఉన్న ప్రతి ఒక్కరూ జ్యోతుల్ని ప్రిపేర్ చేయించొచ్చా, చేయించిన వాళ్ళే అమ్మవారి దాకా చేర్చొచ్చా, లేకపోతే పర్టికులర్ కేటగిరీ వాళ్ళు ఎవరు అనేది ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. వెల్కమ్ టు ద వ్లాగ్. మా ఊరి ఉగాది ఉత్సవాలు డే 4 జ్యోతుల మహోత్సవం. యాక్చువల్గా ఉగాది రోజు జరిగే సెలబ్రేషన్స్ని డే 1 సెలబ్రేషన్స్గా కన్సిడర్ చేసుకుంటే ఇప్పుడు నేను చూపించేది డే 4 సెలబ్రేషన్స్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జ్యోతులు అనేది ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు తయారు చేసి పెట్టుకున్నారనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ప్రదేశం అంతా నేను డే 2 సెలబ్రేషన్స్లో ఆల్రెడీ చూపించాను కదా, చెన్నకేశ్వర స్వామి ఆలయం అని చెప్పి. సో అక్కడే అనమాట. ఈ గుడి దగ్గరే వీళ్ళంతా జ్యోతుల్ని తయారు చేసి పెట్టుకొని వాటికి డెకరేషన్ చేసి పెట్టుకొని రెడీగా ఉంటారు. అమ్మవారి పుట్టింటి నుంచి అమ్మవారి ఆలయం దాకా కలశం అనేది వెళ్ళాలన్నమాట. అది అమ్మవారి గుడిని రీచ్ అయిన తర్వాత మాత్రమే వీళ్ళు జ్యోతుల్ని నెత్తి మీద పెట్టుకొని బయలుదేరాల్సి ఉంటుంది అమ్మవారి ఆలయం. జ్యోతి అంటే ఏదో ఒత్తులేసి నూనె పోసి వెలిగించుకొని వెళ్ళిపోతారేమో తీసుకొని అని అస్సలు అనుకోద్దండి. దీనికి కూడా పర్టికులర్ మేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు చూడొచ్చు అనమాట. వాళ్ళు తయారు చేస్తున్నప్పుడు ఈ క్లిప్స్ అన్నీ నేను గ్యాదర్ చేశాను. తొగట వీర క్షత్రియులు ఈ జ్యోతిని ఎలా తయారు చేస్తారు, దాని విధానం ఏంటని వాళ్ళ మాటల్లోనే మీరు కూడా వినాలి. తొగట వీర క్షత్రియులు జ్యోతి చేయు విధానము, ఫస్ట్ బెల్లము దంచి దాన్ని పాకు పట్టి దాని పాకులో గోధుమ పిండి బెల్లం పిండి రెండు కలిపి బాగా దంచి దాన్ని అచ్చు కడతాం. అచ్చు కట్టిన తర్వాత జ్యోతిని డెకరేషన్ చేస్తాం. డెకరేషన్ చేసి తొగట వీరులు మాత్రమే ఎత్తుకొని ఆడతారు. ముక్కున్నెళ్ళు అమ్మాయిని కోరికలు తీరిన వాళ్ళు జ్యోతులు చేపిస్తారు. జ్యోతులు తయారు చేసేది మాత్రం తొగట వీర క్షత్రియులు మాత్రం చేస్తారు. చేసి అమ్మాయికి ఆట పాటలతో పాడుకుంటూ ఆడుకుంటూ గుడి వరకు తీసుకుపోయి అమ్మకు అక్కడ జ్యోతులు ఒక తొగట వీరులు ఎందుకు అంటే మా తొగట వీరులకు మాత్రం కులదైవం. మా కులదైవం కాబట్టి మేము అమ్మను మా తరతరాల నుంచి మేము కొలుస్తున్నాము. మా అమ్మ మా కులదైవం కాబట్టి మేము చౌడేశ్వరి మాతే కదా మీ ఇంటి మా ఇంటి దైవం. మా తరతర చిత్రులు అందరికీ చౌడేశ్వరి దేవత మాత్రమే మా కులదైవం. మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి అంకుల్? మేము కర్నూలు నుంచి వచ్చాము. ఇంకా దేశం నలుమూల నుంచి వస్తాం. మా తోట వీరులు ఎక్కడున్నా ఈ పండుగ మాత్రం ఈ పండుగలు ఖచ్చితంగా వచ్చి అమ్మవారిని పూజించుకొని సేవ చేసుకొని వెళ్ళిపోతాం. సో విన్నారు కదా మీరు కూడా. ఈ పర్టికులర్ కేటగిరీకి చెందిన వాళ్ళు మాత్రమే జ్యోతిని నెత్తి మీద ఎత్తుకొని ఆడుతూ పాడుతూ అమ్మవారి ఆలయం దాకా చేర్చాలన్నమాట. ఈ జ్యోతిలో ఈ కింద కనిపిస్తుంది కదా, ఈ ఎల్లో కలర్ది అమ్మవారి రూపు ఉంది చూడండి. సో అదంతా ఒక రెసిపీ మోడల్లో బెల్లంతో గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తారనమాట. ఇవి జ్యోతులు అనేది అమ్మవారి దగ్గరే రీచ్ అయిన తర్వాత ఆ జ్యోతి పిండి అనేది ప్రసాదంగా కూడా పంచుతారు. ఇందాక చూపించాను కదా కొన్ని చిన్న జ్యోతులు. సో వాటికి మళ్ళీ వాళ్ళు ఇట్లా పైన డెకరేషన్ని తెచ్చుకొని ఇట్లా డెకోర్ చేసుకొని వెళ్తారనమాట. ఈసారి స్పెషల్గా ఇలాగ పార్వతీ పరమేశ్వరుల వేషం కూడా వేశారండి. మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళు జ్యోతుల్ని ఎత్తుకొని ఎలా ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. ఇప్పుడు ఈ జ్యోతులన్నీ నేను ఇందాక చూపించిన చెన్నకేశ్వర ఆలయం దగ్గర నుంచి అమ్మవారి ఆలయం దగ్గరికి చేర్చడానికి వీళ్ళు తీసుకెళ్తున్నారనమాట. మధ్యలో ఇలా ఆడుతూ పాడుతూ డ్యాన్సులు వేస్తూ తీసుకెళ్తారు. అదే ఈ 4th డేలో ఉన్న స్పెషాలిటీ అన్నమాట. తొగట వీర క్షత్రియులే జ్యోతుల్ని ఎందుకు ఎత్తుకొని ఆడుతూ పాడుతూ తీసుకెళ్ళాలి అని అంటే, వాళ్ళకి చౌడేశ్వరి అమ్మవారు కులదైవం అయినందువలన వీళ్ళకి ఇలా జ్యోతులను చేసి అమ్మవారికి చేర్చడం అనేది ఒక ఆచారంగా వస్తుందన్నమాట. తొగట వీర క్షత్రియులకి చౌడేశ్వరి అమ్మవారు ఎలా కులదైవంగా నిలిచారు అన్నదానికి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. అది కూడా నేను చెప్తాను. జ్యోతికి ఎవరైనా యాటం చేస్తామని ముక్కుబడి ఉన్న వాళ్ళు కూడా ఈ జ్యోతులు వచ్చినప్పుడు ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆటల్ని సమర్పిస్తారనమాట. ఇప్పటిదాకా మనం ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, ఎట్లా తయారు చేస్తారు, ఎవరు మోసుకొని వెళ్తారు అన్న విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు తొగట వీర క్షత్రియుల వంశానికి చౌడేశ్వరి అమ్మవారు ఎలా కులదైవంగా నిలిచారు అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. పూర్వం పుష్పాండజుడు అనే ఒక క్షత్రియ మునీంద్రుడు ఉండేవాడు. అతనికి యుక్త వయసు రాగానే వాళ్ళ తండ్రి అయిన ఇక్షాకుడు తనకి పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటాడు. పెళ్లి చేసుకోమని అడగగా ఈ పుష్పాండజుడు నాకు పిల్లల మీద ఎలాంటి వ్యామోహం లేదని చెప్తాడు.
అప్పుడు వాళ్ళ తండ్రి వంశాన్ని వృద్ధి చేయాలంటే పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. అప్పుడు పుష్పాండజుడు తన తండ్రి గారితో, మీరేమీ బాధపడకండి, మీకు సంతానము కలిగే విధంగా నేను ఆ పరమేశ్వరితో వరము పొంది మీ దుఃఖాన్ని దూరం చేస్తానని చెప్తాడు. ఆ విషయం కొరకై చౌడేశ్వరి అమ్మవారికి ఘోర తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై కోరిక కోరమని అడుగుతారు. అప్పుడు పుష్పాండజుడు తన తల్లిదండ్రులకు సంతానమును ప్రసాదించి తనకు మోక్షమును ఇవ్వమని అమ్మవారిని వేడుకుంటాడు. అప్పుడు అమ్మవారు ఒక అగ్నిగుండమును నిర్మించి తనకి కొన్ని అక్షింతలు ప్రసాదించి ఆ అగ్నిగుండానికి పూజలు జరిపించిన తర్వాత అక్షింతలు అందులో వేయమని చెప్పి అదృశ్యమవుతారు. అలా అగ్నిగుండానికి పూజలు జరిపించిన తర్వాత అందులో అక్షింతలు వేయగానే ఆ హోమగుండము నుండి 360 మంది యువకులు వచ్చారన్నమాట. వాళ్ళే తొగడ వీరక్షత్రియులు. అప్పుడు పుష్పాండజుడు అమ్మవారిని, నువ్వే వీరికి తల్లి అయి తండ్రి అయి గురువు అయి ఎల్లవేళలా కాపాడమని కోరుతాడు. అప్పుడు అమ్మవారు, నేను వీరి కులదైవమై వీరిని ఎల్లవేళలా కాపాడుతూ ఉంటానని పుష్పాండజుడికి మాటిచ్చారు.